ఈరోజు వీడియోలో కేవలం శాలరీతో కూడా మీరు రిచ్ ఎలా అవ్వచ్చు అని మీకు నేర్పిస్తాను. కానీ ఎందుకంటే మీకు చాలామంది చెప్తుంటే మీరు వినే ఉంటారు, శాలరీతో ఎవరు రిచ్ అవ్వలేరు, రిచ్ అవ్వాలంటే కన్ఫామ్గా బిజినెస్ చేయాలి, సొంతగా ఏదో స్టార్ట్ చేయాలనుకుంటారు అని చెప్తూ ఉంటారు. ప్రాక్టికల్గా అది అందరికీ సాధ్యం కాదు కదండి. ఎందుకంటే చాలామందికి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, మంత్లీ అత్యవసర ఖర్చులు ఉంటాయి. సో అవి మొత్తం వదిలేసి వచ్చి సొంత బిజినెస్ స్టార్ట్ చేయలేరు కదా. సో అలాంటప్పుడు కేవలం మీ శాలరీతో మీరు రిచ్ అవ్వలేరా అంటే ఖచ్చితంగా అవ్వగలరు. ఒక చక్కటి ఫినాన్షియల్ ప్లాన్ ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మీరు రిచ్ అవ్వగలరు. సో ఈరోజు వీడియోలో మీరు ఒక పర్ఫెక్ట్ ఫినాన్షియల్ ప్లాన్ ఫాలో అయ్యి మీ శాలరీ ఎంతైనా సరే 20,000 అవనివ్వండి, 30 అవనివ్వండి, 50 అవనివ్వండి, ₹1,00,000 అవనివ్వండి, ఎంతైనా సరే మీరు రిచ్ ఎలా అవ్వగలరు, రిచ్ అంటే కోటీశ్వర్లు ఎలా అవ్వగలరు అని మీకు క్లియర్గా చెప్తాను. ఈ వీడియోలో మీకు చెప్పబోయే ప్రతి ఒక్క టాపిక్ కూడా బయట కొన్ని ₹1,000 మేము చెప్తూ ఉంటాం. కానీ మన తెలుగు పీపుల్ అందరూ ఫినాన్షియల్గా అభివృద్ధి చెందాలి అనేసి మీకోసం ఫ్రీగా చెప్తున్నాం. ఈ వీడియోలో మనం చెప్పబోయే టాపిక్స్ మీకు ఆల్రెడీ కొన్ని తెలిసి ఉండొచ్చు, కొన్ని కొత్త విషయాలు మీరు నేర్చుకుంటారు. కానీ కొంచెం కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే చెప్పబోయే ప్రతి ఒక్క స్టెప్ కూడా ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది. సో ఒక్కటి మిస్ అయినా సరే మీకు తెలియకుండా మిస్టేక్స్ చేస్తారు. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మనం ఫినాన్షియల్ ప్లానింగ్లోకి డీటెయిల్గా వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం మీ అందరికీ చెప్పాలండి. అదేంటి అంటే సాధారణంగా ప్రతి ఒక్క మనిషికి కూడా తన డబ్బు ఫాస్ట్గా గ్రో అయితే బాగుంటుంది అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకని వాళ్ళకి తెలియకుండానే ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. ఒకటి గుర్తుంచుకోండి, Dream11 ద్వారా మీరు రిచ్ అవ్వలేరు, బెట్టింగ్ యాప్స్ ద్వారా మీరు రిచ్ అవ్వలేరు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ద్వారా మీరు రిచ్ అవ్వలేరు, ట్రేడింగ్ చేయడం ద్వారా మీరు రిచ్ అవ్వలేరు. ఈవెన్ మీకు ఎవరో వచ్చి ఇందులో ఇన్వెస్ట్ చేయండి, 40% రిటర్న్ వచ్చింది, 50% రిటర్న్ వచ్చింది అని చెప్తూ ఉంటారు. ప్లీజ్ అలాంటి స్కామ్స్కి నమ్మి మోసపోకండి. ఎవడో టెలిగ్రామ్లో ఇదిగో ఈ స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేయండి, ఇది వెంటనే 30%, 40% పెరిగిపోయింది అని చెప్తూ ఉంటాడు. అది నిజంగా అంత పెరిగేటట్లయితే వాడే పెట్టుకుంటాడు కదండి, వాడొచ్చి మీకు సలహాలు ఇస్తూ ఉంటాడు. ప్లీజ్ దయచేసి అట్లాంటి వాళ్ళకి మోసాలకి మాత్రం మీరు గురవ్వద్దు. ఏ వ్యక్తికైనా కంపెనీకైనా సరే ఫినాన్షియల్ ప్లానింగ్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే బడ్జెట్. మీ డబ్బుని, మీకు వచ్చే శాలరీని మీరు జాగ్రత్తగా బడ్జెట్ చేసుకోవాలి. ప్రపంచం మొత్తంలో బడ్జెట్ గురించి అనేక సూత్రాలు ఉన్నాయి, అనేక రూల్స్ ఉన్నాయి. కానీ అందులో ది బెస్ట్ రూల్ ఏంటి అంటే 50-30-20 రూల్. ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, అయినా సరే మళ్ళీ ఇంకొకసారి జాగ్రత్తగా వినండి. మీకు వచ్చే శాలరీలో 50% ఏమో మీ నీడ్స్ కోసం, మీ అత్యవసరాల కోసం, 30% ఏమో మీ వాంట్స్ కోసం అంటే మీ కోరికల కోసం, 20% ఏమో మీ సేవింగ్స్ అంటే మీ ఆదా కోసం పక్కన పెట్టుకోవాలి. మనం ఎగ్జాంపుల్గా ₹30,000 శాలరీ తీసుకుందాం. మీకు నెల 30,000 శాలరీ వస్తుంది అనుకోండి. ఆ 30,000లో 50% 15,000 మీ ఖర్చుల కోసం పెట్టుకోవాలి. అది మీ ఇంటి రెంట్ అవ్వచ్చు, ఇంట్లో సరుకులు అవ్వచ్చు, మీ కరెంట్ బిల్లులు అవ్వచ్చు, వీటన్నిటి కోసం 50% పక్కన పెట్టుకోవాలి. అంటే 30,000లో 50%, 15,000 పక్కన పెట్టుకోవాలి. 30,000లో 30% అంటే ₹9,000 మీ వాంట్స్ అంటే మీ కోరికల కోసం. మీ ఫ్యామిలీతో బయట డిన్నర్ చేయాలన్నా, మీ పిల్లలకి ఇష్టమైన వస్తువులు కొనిపెట్టాలన్నా, మీరు సినిమాలకు వెళ్ళాలన్నా, షికార్లకు వెళ్ళాలన్నా ఈ 30%, ఈ ₹9,000 మీరు పక్కన పెట్టుకోండి. రిమైనింగ్ 20% అంటే 30,000లో 20% అంటే ₹6,000 మాత్రం మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీ ఫినాన్షియల్ ప్లానింగ్ మొత్తానికి మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏదైనా ఉంది అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం పక్కన పెట్టి ఈ 20% మాత్రమే. సో కాబట్టి మీకు వచ్చిన శాలరీ మొత్తం అది 30,000 నుండి 50,000 నుండి ₹1,00,000 నుండి దాన్ని ఇలా బడ్జెట్ చేసుకోండి. 50% ఏమో మీ అత్యవసర ఖర్చుల కోసం, 30% ఏమో మీ కోరికల కోసం, 20% ఏమో మీ ఇన్వెస్ట్మెంట్ కోసం. ఈ రూల్ మీరు ఎంత పర్ఫెక్ట్గా ఫాలో అవుతారో అంత ఫాస్ట్గా మీరు రిచ్ అవుతారండి. సో కాబట్టి మీ డబ్బుని ఇలా బడ్జెట్ చేసుకోండి. ఫినాన్షియల్ ప్లానింగ్లో సెకండ్ స్టెప్ ఏంటి అంటే మీకోసం, మీ ఫ్యామిలీ కోసం ఒక ఎమర్జెన్సీ ఫండ్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరికి అత్యవసర ఖర్చులు వస్తూనే ఉంటాయి. సడన్గా మీ జాబ్ పోవచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోవచ్చు, లేకపోతే మీ కారో బైకో రిపేర్ రావచ్చు, ఇంకా అత్యవసర ఖర్చులు వస్తూనే ఉంటాయి. ఇలాంటి అత్యవసర పరిస్థితుల కోసం మీరు పక్కన పెట్టుకునేదే ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ ఎంత మెయింటైన్ చేయాలి అంటే మీ ప్రతి నెల మీరు పెట్టుకునే అత్యవసర ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులు 6 నెలలకు సరిపడా మీరు పక్కన ఎమర్జెన్సీ ఫండ్గా పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ 30,000 అనుకుందాం. అందులో మీకు అత్యవసర ఖర్చులు అంటే ఇందాకేమనుకున్నాం 50% అనుకున్నాం కదా, 30,000లో 50% అంటే ₹15,000. ₹15,000 మీకు నెల ఖర్చులు అవుతాయి. అంటే మీ 6 నెలలకి ఎంత ఖర్చులు అవుతాయి? 15,000 × 6 ₹90,000 ఖర్చు అవుతుంది. సో ₹90,000 మాత్రం మీరు ఎమర్జెన్సీ ఫండ్ లాగా మీరు పక్కన పెట్టుకోవాలి. చాలా మంది ఈ హ్యాబిట్ ఫాలో అవ్వకుండా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ దగ్గర నుంచి ₹2, ₹3 వడ్డీలు తీసుకుంటూ ఉంటారు. లేకపోతే క్రెడిట్ కార్డు యూజ్ చేసి 40%, 50% వడ్డీలు కట్టుకుంటూ ఉంటారు. లేకపోతే ఆన్లైన్లో ఏదో ఒక యాప్ నుంచి ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకుంటూ ఉంటారు. సో ప్లీజ్ దయచేసి అలాంటి ట్రాప్స్లో పడకుండా మీ ఫ్యామిలీ కోసం ఒక చక్కటి ఎమర్జెన్సీ ఫండ్ మీరు పక్కనే ఏర్పాటు చేసుకోండి. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మీరు ఇన్వెస్ట్ చేయడం కంటే కూడా ముఖ్యమైన స్టెప్. ఎందుకంటే ఇది మిమ్మల్ని అత్యవసర పరిస్థితుల్లో కాపాడే ఒక సంజీవన్ లాంటిది.
మీ ఫినాన్షియల్ ప్లానింగ్లో మీరు ఫాలో అవ్వాల్సిన 3వ స్టెప్ ఏంటి అంటే ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్. చాలా మంది ఇన్సూరెన్స్ అనే వెంటనే సార్ ఆ ఇన్సూరెన్స్ పెట్టే డబ్బు లేదో నేను ఎస్ఐపిలో పెట్టుకుంటే నాకు ఇంకా ఎక్కువ గ్రో అవుతుంది కదా అనుకుంటారు. కానీ ఇక్కడ అందరూ చేసే చాలా పెద్ద మిస్టేక్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 25 సంవత్సరాల వయసులో ఉన్నారనుకోండి, మీరు కేవలం సంవత్సరానికి 10,000 కట్టుకుంటే మీకు ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే సార్ ఈ 10,000 అయితే మేము ఎస్ఐపిలో పెట్టుకుంటూ వెళ్తే మాకు 20 years తర్వాత 30 years తర్వాత అందుకంటే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అనుకుంటారు. కానీ గుర్తుంచుకోండి, ఇందులో మీరు ఆలోచిస్తున్న ఒక తప్పు విషయం ఏంటి అంటే 20-30 సంవత్సరాల తర్వాత గురించి ఆలోచిస్తే మీరు చెప్పిన లెక్క కరెక్ట్ అవ్వచ్చు, కానీ లైఫ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది ఎవరూ చెప్పలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఐపి స్టార్ట్ చేశారు 10,000తో, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెట్టేశారు. మహా అయితే ఎస్ఐపి ఎంత అవుతుందండి? మీరు పెట్టిన 30,000 కాస్త మహా అయితే ఒక 50,000 అవుతాయి, లేకపోతే ₹1,00,000 అవుతాయి. కానీ మీరు అదే టర్మ్ ఇన్సూరెన్స్లో పెట్టుంటే 2 సంవత్సరాల తర్వాత లేకపోతే 3 సంవత్సరాల తర్వాత మీకు ఏదైనా జరిగితే మీ ఫ్యామిలీకి ₹1,00,00,000 స్పాట్లో ఇచ్చేస్తారు. ఎస్ఐపిలో వచ్చి మీకు ₹1,00,000 ఎక్కడ, ఇన్సూరెన్స్లో వచ్చే ₹1,00,00,000 ఎక్కడ? సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, మీరు 20-30 సంవత్సరాల గురించి ఆలోచించద్దు. ఒకవేళ ఈ మధ్యలో మీకు ఏమైనా జరిగితే ఎలా? అలాంటప్పుడు మీ ఫ్యామిలీ ఏమైపోతుంది, మీ వైఫ్ ఫ్యూచర్ ఏమవుతుంది, మీ కిడ్స్ ఫ్యూచర్ ఏమవుతుంది, మీ పేరెంట్స్ ఫ్యూచర్ ఏమవుతుంది? సో ఇన్సూరెన్స్ అనేది మన కోసం కాదు, మన ఫ్యామిలీ ఫ్యూచర్ సేఫ్గా ఉండటం కోసం. నాకు తెలుసు మన తెలుగు వాళ్ళందరూ ఫ్యామిలీస్ అంటే ఎంత విలువగా ఉంటారు, ఎంత బాధ్యతతో ప్రేమతో ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మాత్రం ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిగా తీసుకోండి, ఎందుకంటే మీరు లేని పక్షంలో మీ ఫ్యామిలీకి కన్ఫర్మ్గా ఉపయోగపడుతుంది. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంటో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం మెడికల్ బిల్స్ ఎంత పెరుగుతూ వెళ్తున్నాయో. కాబట్టి మీరు కనుక నెలకి 30, 40, 50,000 రూపాయలు సంపాదించే శాలరీ పొజిషన్లో ఉంటే సడన్గా ఏదైనా అత్యవసర మెడికల్ ఎక్స్పెన్స్ వస్తే ఒక 4 లక్షలు 5 లక్షల బిల్ అయితే మీరు పే చేయలేరు. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో మీ ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే క్రెడిట్ కార్డ్ కంపెనీస్ దగ్గర లేకపోతే పర్సనల్ లోన్ తీసుకొని ఎంతో ఎక్కువ వడ్డీ కట్టి మరి ఆ అత్యవసర పరిస్థితుల్లో మీరు ఉపయోగపెట్టుకోవాల్సి వస్తుంది. సో అది చాలా తప్పు. తెలియకుండానే మీ ఫైనాన్షియల్ ప్లాన్ మొత్తాన్ని అది స్పాయిల్ చేస్తుంది. కాబట్టి మీ ఫ్యామిలీ కోసం మీరు కనీసం 5 నుంచి 10 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితులు మీకు తెలుసు. సో ఎప్పుడు ఏ రోజు ఎలాంటి అవసరం వస్తుందో మీకు తెలియదు. కాబట్టి దయచేసి 5 నుంచి 10 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీ ఫ్యామిలీ కోసం మీరు కన్ఫర్మ్ గా తీసుకోండి. మీరు కనుక ఇన్సూరెన్స్ గురించి ఇంకా డీటెయిల్డ్ గా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో ఇన్సూరెన్స్ గురించి చాలా డీటెయిల్డ్ గా ఒక వీడియో చేశామండి. ఆ వీడియో తర్వాత మీరు చూడండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ మనం వచ్చామండి, అదే ఇన్వెస్టింగ్. ఈ స్టెప్ కనుక మీరు సరిగ్గా చేస్తే మీ ఫైనాన్షియల్ ప్లాన్ సక్సెస్ అవుతుంది, మీరు ఖచ్చితంగా రిచ్ అయి తీరుతారు. ఇన్వెస్టింగ్ ఎలా చేయాలి అని తెలుసుకునే ముందు ఇన్వెస్టింగ్ చేసే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ లో ఉన్న 3 ముఖ్యమైన రూల్స్ చూద్దాం. ఫస్ట్ రూల్ ఏంటి అంటే, మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీరు అంత ఎర్లీగా రిచ్ అవుతారు. ఒకవేళ ఈ రోజు మీ వయసు 25 సంవత్సరాలు అనుకోండి, ఈ రోజే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఆ ఇన్వెస్ట్మెంట్ ఏముంది అదే పెద్దవాళ్ళకి కదా అనుకోవద్దు. మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత ఎర్లీగా 35, 40, 45 yearsకి మీరు రిటైర్ అయిపోవచ్చు. ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత బెనిఫిట్ ఉంటుంది. సెకండ్ రూల్ ఏంటి అంటే, మీరు ఎంత ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే మీ మనీ అంత ఫాస్ట్గా కాంపౌండ్ అవుతాయి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ మీరు వినే ఉంటారు కదా. మీ మనీని మీరు ఎంత ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువ గ్రోత్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్లో 3వ ముఖ్యమైన రూల్ ఏంటి అంటే, ఎప్పుడు కూడా మీ డబ్బుని ఒక్క చోట ఇన్వెస్ట్ చేయొద్దు, డైవర్సిఫై చేసుకోండి. ఎందుకంటే మీరు ఒక్క చోట ఇన్వెస్ట్ చేస్తే ఒకవేళ లాస్ వస్తే కనుక ఒక్క చోట మీ ఉన్నది మొత్తం కోల్పోతారు. అదే డైవర్సిఫై చేసుకుంటే పెరిగితే అన్నీ పెరుగుతాయి, ఒకవేళ 1-2 తగ్గినా కూడా మిగతావి పెరుగుతాయి. కాబట్టి ఈ తగ్గిన లాస్ని కాస్త ఇవి భర్తీ చేస్తాయి. సో కాబట్టి దయచేసి మీ డబ్బుల్ని మొత్తం ఎప్పుడు ఒక్క చోట పెట్టొద్దు, మీ ఇన్వెస్ట్మెంట్స్ని డైవర్సిఫై చేసుకోండి. ఇవి 3 ముఖ్యమైన రూల్స్. ఇప్పుడు మీ డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. మీరు నెలకి 30,000 రూపాయలు సంపాదిస్తున్నారు శాలరీ. అందులో మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా రూల్ ప్రకారం 20% మీరు ఇన్వెస్ట్ చేయాలి. అంటే 30,000లో 20% 6,000 రూపాయలు మీరు నెలకి ఇన్వెస్ట్ చేయాలి. ఈ 6,000 రూపాయల్లో 60% మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయండి. మీకు కనుక స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలో మీకు తెలిసి, కంపెనీని ఎలా చూస్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటే కనుక డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో పెట్టుకోండి. అలా కాదు సార్ నాకు స్టాక్ మార్కెట్ అంటే అవగాహన లేదు అనుకుంటే మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేసుకోండి. ఎందుకంటే మీరు ఎస్ఐపి చేసుకుంటే మీ తరపున మీ డబ్బుల్ని పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తారు. సార్ 60% తీసుకెళ్లి ఈక్విటీలో పెట్టమన్నారు ఎందుకు సార్ అంటే, ఎందుకంటే అండి గత 100 సంవత్సరాల్లో ప్రపంచంలో ఏ కంట్రీ తీసుకున్నా సరే అన్నిటికంటే ఎక్కువ రిటర్న్, మంచి లాభాలు ఏమి ఇచ్చినాయి అంటే అవి స్టాక్ మార్కెట్ మాత్రమే. మీరు అనుకోవచ్చు సరే స్టాక్ మార్కెట్లో చాలా నష్టాలు వస్తూ ఉంటాయి కదా అంటే, గుర్తుంచుకోనండి స్టాక్ మార్కెట్లో షార్ట్ టర్మ్లో నష్టాలు అవ్వటం సహజం. కానీ స్టాక్ మార్కెట్లో ఎక్కువ కాలం మీ డబ్బులు మీరు ఉంచుకుంటే మీరు నష్టాలు చూసే ఛాన్స్ చాలా తక్కువ.
ఎక్కువ శాతం లాభాలే చూస్తారు. కానీ తక్కువ కాలం మీరు పెట్టుకుంటే కనుక కన్ఫామ్గా నష్టపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ ఎంత ఎక్కువ కాలం మీరు ఉంచుకుంటే మీ లాభాలు అంత ఎక్కువ అవుతాయి. సో కాబట్టి మీ మనీలో 60% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసుకోండి. సార్ రిమైనింగ్ 40% ఉంటే దాన్ని ఏం చేయాలి? ఆ రిమైనింగ్ 40%ని మీరు సేఫ్గా ఇన్వెస్ట్ చేసుకోండి. సేఫ్ ఇన్వెస్ట్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీరు డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు రిటైర్ అయ్యే టైంకి మీకు మంత్లీ ఒక ఇన్కమ్ లాగా ఉపయోగపడుతుంది అది. లేకపోతే కార్పొరేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, డిబెంచర్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్నో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మీకు ఉన్నాయి, వాటిలో ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఇలా కనుక మీ డబ్బుని మీరు 60% ఈక్విటీలో 40% ఫిక్స్డ్ ఇన్కమ్ ఆప్షన్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీ డబ్బు చాలా చక్కగా గ్రో అవుతుంది, అలాగే సేఫ్గా కూడా గ్రో అవుతుంది. మీరు అనుకోవచ్చు సార్ ఎంత గ్రో అవుతుంది అని. లాస్ట్లో ఈ ఫినాన్షియల్ ప్లాన్స్ మనం చెప్పుకున్న ప్రతి ఒక్క స్టెప్ ఫాలో అయితే అసలు మీరు ఎంత రిచ్ అవ్వగలరు అని డీటెయిల్డ్ ఎగ్జాంపుల్తో లాస్ట్లో చూద్దామండి. ఇంకా 1-2 స్టెప్స్ ఉన్నాయి, అవి కూడా డీటెయిల్గా అర్థం చేసుకున్న తర్వాత ఫైనల్గా మీరు ఎంత రిచ్ అవ్వచ్చో ఎగ్జాంపుల్ ద్వారా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఫినాన్షియల్ ప్లానింగ్లో మీరు చేయాల్సిన ఇంకొక ముఖ్యమైన స్టెప్ ఏంటి అంటే స్టెప్ అప్ ఇన్వెస్ట్మెంట్. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని ప్రతి సంవత్సరం పెంచుతూ ఉండటం. ఎందుకంటే మీకు ఈ సంవత్సరం నెలకి 30,000 రూపాయల శాలరీ ఉందనుకుందాం, నెక్స్ట్ ఇయర్ కూడా నెలకి 30,000 ఉంటుందా? లేదు. మీకు కన్ఫామ్గా శాలరీ పెరుగుతుంది. 30 కాస్త 33,000 అవ్వచ్చు, 35,000 అవ్వచ్చు, 40,000 అవ్వచ్చు. అలాగే మీరు వచ్చే సంవత్సరం కంపెనీ మారారు, 30,000 కాస్త 40 అవ్వచ్చు, 50,000 అవ్వచ్చు, 60,000 అవ్వచ్చు. సో ప్రతి సంవత్సరం మీ శాలరీ పెరుగుతుంది కాబట్టి వెంటనే మీ ఖర్చులు పెంచేయకుండా మీ ఇన్వెస్ట్మెంట్ పెంచుకోండి. ఎలా పెంచాలి సార్ అంటే మీ శాలరీ 30,000 రూపాయలు ఉన్నప్పుడు 6,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి, నెలకి 20%. వచ్చే సంవత్సరం 6,000ని కాస్త 10% పెంచండి, 15% పెంచండి, 20% పెంచండి. ఎందుకంటే మీ శాలరీ కూడా పెరిగిద్ది కదా, దానికి ఈక్వల్గానే మీ ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచండి. దాన్నే స్టెప్ అప్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఈ స్టెప్ అప్ ఇన్వెస్ట్మెంట్ కనుక మీరు చేస్తే మీ మనీని చాలా ఫాస్ట్గా గ్రో చేసుకోవచ్చు. చాలా మంది ఇది ఫాలో అవ్వరు. స్టార్టింగ్ ఒక 5,000 రూపాయలతో ఎస్ఐపి స్టార్ట్ చేస్తారు, ఇంకా లైఫ్ మొత్తం అదే ఫాలో అయిపోతారు. ఆ ఆప్షన్ కూడా మంచిదే, కానీ మీరు కనుక ప్రతి సంవత్సరం మీ 5,000 రూపాయల ఎస్ఐపిని 10% పెంచుకుంటూ వెళ్తే ఈ సంవత్సరం 5,000, వచ్చే సంవత్సరం 5,500, తర్వాత సంవత్సరం 6,000 ఇలా పెంచుకుంటూ వెళ్తే మీ పోర్ట్ఫోలియో ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతుంది, మీరు ఇంకా ఫాస్ట్గా రిచ్ అవ్వగలుగుతారు. సో కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీ ఇన్వెస్ట్మెంట్ని స్టెప్అప్ చేసుకుంటూ వెళ్ళండి. మీ ఆదాయం పెరిగిన వెంటనే మీ ఇన్వెస్ట్మెంట్ని పెంచండి, ఖర్చు తర్వాత పెంచుకోవచ్చు. కాబట్టి ఈ స్టెప్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు, స్టెప్అప్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పటి వరకు చాలా విషయాలు చెప్పుకున్నాం కదండి, అవి మొత్తం కనుక మీరు ఫాలో అయితే మీరు ఎంత రిచ్ అవ్వచ్చు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. మీ మంత్లీ శాలరీ 30,000 రూపాయలు అనుకోండి, అంటే మీరు అందులో 20% సేవ్ చేస్తారు, అంటే నెల 6,000 రూపాయలు సేవ్ చేస్తారు. ఈ రోజు మీ వయసు 25 సంవత్సరాలు అనుకోండి, 25 సంవత్సరాలు. మీరు కనుక 25 సంవత్సరాల వయసులో నెల 6,000 రూపాయలు స్టార్ట్ చేయడం మొదలుపెట్టి దాన్ని ప్రతి సంవత్సరం స్టెప్అప్ చేసుకుంటూ, అంటే దాన్ని ప్రతి సంవత్సరం 15% స్టెప్అప్ చేసుకుంటూ మీరు పెట్టిన ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ కూడా యావరేజ్గా 12%, మనం ఎక్కువ కూడా వేసుకోవట్లా, 2 రూపాయల వడ్డీలు 3 రూపాయల వడ్డీలు వేసుకోవట్లా, కేవలం 12% మాత్రమే రిటర్న్ మీకు వచ్చినా సరే ఎగ్జాక్ట్గా 20 సంవత్సరాల్లో మీ దగ్గర సుమారు 2 కోట్ల రూపాయలు ఉంటాయి. మీరు అనుకోవచ్చు సార్ 2 కోట్ల రూపాయలు 20 సంవత్సరాల తర్వాత అంటే కొంచెం వాల్యూ తగ్గిద్ది కదా సార్ అని. కరెక్ట్ అండి, కానీ కంగారు పడద్దు. మీరు 2 కోట్లు సంపాదించడానికి 20 సంవత్సరాలు పట్టింది, కానీ ఆ 2 కోట్లు కాస్త 4 కోట్లు అవ్వాలంటే మనం ఏమనుకుంటాం, ఇంకో 20 సంవత్సరాలు పట్టిద్దామనుకుంటాం. కాదండి, కాంపౌండింగ్ ఎలా జరిగిద్ది అంటే మీరు కనుక ఇదే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని 20 సంవత్సరాలు కాకుండా ఇంకొక 5 సంవత్సరాలు పెంచుకొని 25 సంవత్సరాలు మీరు ఫాలో అయితే మీ డబ్బులు ఎంత అవుతాయో తెలుసా? అక్షరాల 4 కోట్లు అవుతాయి. కేవలం 5 సంవత్సరాలు మీరు ఎక్స్ట్రా ఉంచుకుంటేనే 2 కోట్లు కాస్త 4 కోట్లు అవుతాయి. అదే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మీరు మీ మనీని ఎంత ఎక్కువ కాలం ఉంచుకుంటే అంత ఫాస్ట్గా పెరుగుతాయి. సో మళ్ళీ ఇంకొకసారి మీకోసం రివైజ్ చేస్తున్నా. ఈరోజు మీ శాలరీ 30,000 రూపాయలు అయి ఉండి మీరు అందులో కేవలం 20% మీరు సేవ్ చేయడం మొదలుపెట్టి, అంటే నెలకు 6,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేస్తూ మీరు సంవత్సరానికి 12% మాత్రమే రిటర్న్ సంపాదిస్తూ ప్రతి సంవత్సరం మీ ఇన్వెస్ట్మెంట్ని 15% పెంచుతుంటే 20 సంవత్సరాల తర్వాత మీ దగ్గర 2 కోట్లు ఉంటాయి. అది 25 సంవత్సరాల తర్వాత అయితే మీ దగ్గర అక్షరాల 4 కోట్లు ఉంటాయి. మీరే చెప్పండి, ఒక 30,000 రూపాయలు సంపాదించే ఒక మధ్యతరగతి వ్యక్తికి 4 కోట్లు అనేది చిన్న మొత్తమా పెద్ద మొత్తమా? ఇది 30,000 రూపాయలకి. అదే మీలో కొంతమంది నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తూ ఉండొచ్చు. ఒకసారి వాళ్ళు కనుక ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడితే వాళ్ళ మనీ ఎలా గ్రో అవుతుందో చూద్దాం. మీకు నెల 1,00,000 రూపాయలు శాలరీ వస్తుంది. ఆ 1,00,000 రూపాయల్లో 20% ఇన్వెస్ట్ చేయాలంటే 20,000 రూపాయలు. 20,000 రూపాయలని మీరు ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల మీకు 12% యావరేజ్ రిటర్న్ వేసుకున్న ప్రతి సంవత్సరం మీరు 15% స్టెప్అప్ చేసుకుంటూ వెళ్తే 20 సంవత్సరాల తర్వాత మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటుందో తెలుసా అండి? ఆల్మోస్ట్ 6 కోట్ల రూపాయలు ఉంటాయి మీ దగ్గర.
అదే మీరు కనుక ఇంకొక 5 సంవత్సరాలు వెయిట్ చేస్తే, అంటే 20 సంవత్సరాలు కాకుండా 25 సంవత్సరాలు మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు అక్షరాల 13.5 కోట్లు అవుతాయి. 13.5 కోట్లు. వినడానికి ఎంత ఆశ్చర్యంగా ఉంది కదండి, కానీ అది నిజం. మీరు కనుక ఇప్పటికీ నెలకు ₹1,00,000 సంపాదిస్తూ ఏంటి వచ్చిన డబ్బులు మొత్తం వచ్చినట్టే అయిపోతున్నాయి, ఇంకా నేను ఎప్పుడు రీచ్ అయ్యేది అనుకుంటూ ఉంటే కనుక ఇంకోసారి థింక్ చేయండి. ఎందుకంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇలా వర్క్ అవుతుంది. ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న ప్రతి ఒక్క స్టెప్ మీరు తూచా తప్పకుండా ఫాలో అయితే మీరు ఖచ్చితంగా రిచ్ అవ్వగలరు. కానీ గుర్తుంచుకోండి, చాలామంది ఎందుకు రిచ్ అవ్వలేకపోతున్నారు అంటే ధనవంతులు అవ్వటం అనేది సులభమైన విషయం కాదు. దానికి చక్కటి డిసిప్లిన్ కావాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రతి ఒక్క స్టెప్ చక్కగా బడ్జెట్ చేసుకోవటం, ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేసుకోవటం, మీ ఫ్యామిలీ కోసం ఇన్సూరెన్స్ తీసుకోవటం, ఇన్వెస్ట్ చేసుకోవటం, ప్రతి సంవత్సరం స్టెప్ అప్ చేసుకోవటం, ఇవి కనుక మీరు ప్రతి ఒక్క స్టెప్ ఫాలో అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో రిచ్ అయి తీరుతారు. ఇలా కాకుండా ఈ స్టెప్స్ మొత్తాన్ని మీరు ఇగ్నోర్ చేసి నేను ధనవంతుని అవ్వట్లేదు, రిచ్ అవ్వట్లేదు అనుకుంటే ఎప్పటికీ అవ్వలేరు. ఇప్పటి వరకు చెప్పిన ప్రతి ఒక్క స్టెప్ మీరు తూచా తప్పకుండా ఫాలో అవ్వండి. మీ ఫ్యామిలీని మిడిల్ క్లాస్ పొజిషన్ నుంచి లగ్జరీగా బ్రతికే పొజిషన్కి మీరు ఖచ్చితంగా తీసుకువెళ్ళగలరు. ఈ వీడియోలో మీరు ఒక్క కొత్త విషయం నేర్చుకున్నా లైక్ చేయండి. ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం సిఏ సాయి కృష్ణ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో మీ మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, మీరు మనీ ఎలా సంపాదించుకోవాలి, మీ మనీ ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, మీ ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలా ఎన్నో విషయాలు మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.